జల్సాలకు అలవాటు పడ్డ యువకులు గాడి తప్పారు. ఆర్థిక అవసరాల కోసం అడ్డదారి తొక్కారు. నేరాలకు తెగబడ్డారు. ఒంటరిగా తిరుగుతున్న మహిళలే లక్ష్యంగా రెచ్చిపోయారు. తర్వాత పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. నెల్లూరు చైన్ స్నాచింగ్ ముఠాల వెనుకున్న అసలు కథేంటి? నెల్లూరు జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 ముఠాల సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. 4గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 10 లక్షలు విలువ చేసే బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుటూరు ప్రశాంత్, దేవరపాటి సుకుమార్ అనే 2 యువకులు నెంబర్ ప్లేట్లు లేని పల్సర్ బైక్ పై తిరుగుతూ ఒంటరిగా తిరుగుతున్న మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. వీరిపై నిఘా ఉంచిన బుచ్చి పోలీసులు 2ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వీరి ముఠాలో మరో 3 ఉన్నట్లు అంగీకరించారు. ప్రస్తుతం ఆ 3 పరారీలో ఉన్నారు. మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. బుచ్చి పిఎస్ లిమిట్స్లో ఒక మేజర్ క్యాచ్ ఈ చైన్ స్నాచర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు వచ్చేసి కాకుటూరు ప్రశాంత్, తండ్రి పెంచలయ్య, దేవరపాటి సుకుమార్, తండ్రి వెంకటరామయ్య. 2015 నుంచి ఇప్పటి వరకు 10 చైన్ స్నాచింగ్ అఫెన్స్లో పాల్గొన్నారు. ఒకటి బండిపైన తీసుకెళ్లి లాక్కెట్టడం, ఒకటి ప్లస్ నడుచుకోబోతున్నా కూడా లాక్కొని పరిగెట్టడం. ఇవి 2 వీళ్ళ ఎంఓస్. మనకు దానికి సంబంధించి 175 గ్రాముల గోల్డ్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే ఒక 50,000 రూపాయలు క్యాష్. నెల్లూరు నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న మరో 2 యువకుల్ని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూలాపేటకు చెందిన అవినాష్, కిషోర్ అనే 2 మహిళల్నే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. వీరిపై సిసిఎస్ పోలీసులు నిఘా ఉంచడంతో అడ్డంగా దొరికిపోయారు. వీరి వద్ద నుంచి 3.5 సవర్ల బంగారాన్ని రికవరీ చేశారు. నల్లటి పల్సర్ బైక్ పైన అనుమానంగా తిరుగుతున్న 2ని మేము మా సిబ్బంది పట్టుకొని ఆఫ్ చేసి, ఇంతకు ముందు కూడా వీళ్ళు ఒంగోలు టౌన్లో, నెల్లూరులో కూడా చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్టుగా మాకు తెలుసు. అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు విచారించగా 5th టౌన్ లిమిట్స్లో 3 కేసులు, బాలాజీనగర్ పిఎస్ లిమిట్స్లో 2 కేసుల్లో కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్టు వాటిని అంతా నిర్ధారించుకొని ఆ ప్రాపర్టీ కూడా రికవర్ చేసి ఈ దినం అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కి పెట్టుకున్నాం. ఈ మధ్యకాలంలో నెల్లూరులో చైన్ స్నాచింగ్ కేసులు పెరగటంతో మహిళలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారు ఆభరణాలు ధరించి బయట తిరగొద్దని చెప్తున్నారు.